పూజా మందిర విషయంలో మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? పూజా మందిరం, ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరం ఎప్పుడూ కూడా మనము ఎంత ఎత్తు ఉన్నామో అంతకన్నా తక్కువగా ఉండాలి. మనకన్నా ఎత్తుగా ఉండకూడదు. మనం ఎంత ఎత్తున్నామో దానికన్నా తక్కువలో ఉండాలి, తక్కువ ఎత్తులో ఉండాలి. మనం కూర్చుని పూజ చేసేటప్పుడు భగవంతుని కన్నా కింద కూర్చోవాలి. కనుక పూజా మందిరం ఎత్తు మీద ఉండాలి, మనకన్నా ఎత్తు లేకుండా ఉండాలి, అంత చిన్నదిగా ఉండాలి. దేవాలయం ఎంత ఉన్నదో మనకు బాగా కోట్లు ఉన్నాయి కదా అని ఇంట్లోనే దేవాలయం కట్టుకుంటే అది సరైనది కాదు. కనుక ఆ ప్రమాణంలో ఉండాలి, మనకన్నా తక్కువ ప్రమాణంలో ఉండాలి. మనం కింద కూర్చుంటే ఎత్తు మీద భగవంతుడు ఉన్నట్లుగా ఉండాలి. అంతేగాని భగవంతుడిని కింద పీట మీద పెట్టి నాకు మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కనుక నేను కుర్చీ వేసి కూర్చుని చేస్తాను అంటే అది సరైనటువంటిది కాదు. అలా ఉండాలి. ఆ పూజా మందిరంలో ఉండేటువంటి విగ్రహాలు కేవలం ఆ యజమాని, ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంగుష్టం అంటే బటన వేలు ఇది ఎంత ఉన్నదో అంత ఉండాలి. మ్యాక్సిమం ఎంత ఉండాలి అంటే 6 అంగుళములు ఉండవచ్చు, అంతకన్నా ఎత్తు ఎక్కువ ఉండకూడదు. ఆ విగ్రహాలు కూడా ఓపిక ఉంటే బంగారంతో ఉండవచ్చు, లేదా వెండివి ఉండవచ్చు, రాగివి ఉండవచ్చు, మట్టివి కూడా ఉండవచ్చు, పంచలోహాలతో ఉండవచ్చు. ఈ విధంగా చేయాలి. ఆ పూజ చేసేటువంటి క్రమాన్ని తెలుసుకుని మనం పూజ చేయాలి. ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత కేవలం ఊరికే ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతే బాగుండదు. మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు రాగానే వాళ్ళను కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసి మనం కూడా టీవీ చూస్తూ వాళ్ళను కూడా చూడండి అంటే వాళ్ళు ఎంతసేపు కూర్చుంటారు అక్కడ? నేను వచ్చింది దేనికి, కనీసం నాతో మాట్లాడటం లేదు కదా అని వెళ్ళిపోతాడు. భగవంతుడు కూడా అంతే. కనుక మనం ఆ కూర్చునే కొద్దిసేపు అయినా మనస్సును పూర్తిగా భగవంతుని యందు ఉంచి అర్చన చేయగలిగితే ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుతాం. రెండవది, వంట ఇంటికి పూజా మందిరానికి దూరం ఉండాలి. 2 కలిపి ఉండరాదు. లౌకికమైనటువంటి బాధ కూడా ఉంది దానివల్ల. ఆవిడ వంట చేస్తూ ఉంటుంది, వీడు పూజ చేసే సమయంలో ఆ ఇంగువ తాలింపులు అవన్నీ వేస్తుంటే ఆ గుమగుమలు నాసాపుటాలకు అంది వాడికి పెరపెరలాడుతుంది. ఇక పూజ వద్దు ఏమి వద్దు అనుకుని అక్కడ పడేస్తాడు, వడ్డించమంటాడు. పూజ సాగదు. అందువల్ల ఈశాన్య మూలలో పూజా మందిరం ఉండాలి, ఆగ్నేయ మూలలో వంటగది ఉండాలి అని వాస్తుశాస్త్రం కూడా చెప్పింది. ఇది నియమం.